హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అలేఖ్యాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఇవాళ మన ఛానల్లో మీకు ఎంతో టేస్టీ అండ్ సింపుల్గా మసాలా మజ్జిగని మనం ఇంట్లోనే ఎట్లా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తానండి. నేను ముందుగా దీనికోసమని ఒక మిక్సీ జార్ తీసుకున్నాను. మిక్సీ జార్లోకి ఒక కప్పు దాకా గడ్డ పెరుగుని తీసుకున్నానండి. తర్వాత దానిలోకి కొంచెం కరివేపాకును వేసుకున్నాను. కడిగి పెట్టుకున్న కరివేపాకును వేసుకున్నాను. తర్వాత ఒక ½ ఇంచు దాకా అల్లం ముక్కను కూడా వేసుకున్నానండి, సన్నగా తరిగి. తర్వాత దానిలోకి ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న ఒక కప్పు దాకా పుదీనా ఆకులను కూడా వేసుకున్నాను. అంటే ఒక టేబుల్ స్పూన్ దాకా పుదీనా ఆకులు. తర్వాత ఒక ½ టేబుల్ స్పూన్ దాకా జీలకర్రను కూడా వేసుకున్నానండి. మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి. సమ్మర్లో మనకి ఒంట్లో వేడిని చాలా బాగా తగ్గిస్తుంది మజ్జిగ. తర్వాత దానిలోకి సరిపడా సాల్ట్, ఒక ½ టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ని వేసుకున్నాను. తర్వాత నేను దానిలోకి ఒక గ్లాస్ దాకా కూలింగ్ వాటర్ని యాడ్ చేశానండి. మీకు కావాలి అంటే ఐస్ క్యూబ్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ కూలింగ్ వాటర్ని పోసుకున్నాను ఒక గ్లాస్ దాకా. తర్వాత మిక్సీ జార్ మూత పెట్టేసుకుని చక్కగా బ్లెండ్ చేసేసుకోవాలండి. చూసారు కదా, మనకి మజ్జిగ అనేది చక్కగా ఇట్లా వస్తాయి. తర్వాత ఒక స్ట్రైనర్ తీసుకుని చక్కగా మజ్జిగ అంతా కూడా ఒకసారి వడకట్టేసుకోవాలండి. మీరు కూడా ఒకసారి డెఫినెట్గా ట్రై చేసి నాకు ఎట్లా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి అండి. మీకు కావాలి అంటే దీంట్లో ఒక చెక్క నిమ్మరసం కూడా పిండుకోవచ్చండి. తర్వాత వీటిని చక్కగా గ్లాసెస్లోకి సర్వ్ చేసుకోవడమేనండి. అంతేనండి, ఎంతో టేస్టీ అండ్ సింపుల్గా మనం మసాలా మజ్జిగని ఇంట్లోనే రెడీ చేసేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండి.